దేశంలో ఐటీ రంగం అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో ఇన్ఫోసిస్ ఒకటి. చిన్న పెట్టుబడిని కోట్లలోకి మార్చిన కథలంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కానీ ఆ కథల్లో నిజంగా చరిత్ర సృష్టించిన స్టాక్ ఏదైనా ఉంది అంటే అది ఇన్ఫోసిస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కేవలం ₹1,00,000 పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 16.7 కోట్లకు చేరుకుంది. అయితే ఇది ఎలా సాధ్యం, ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇన్ఫోసిస్ స్టాక్ 1993 జూన్లో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయింది. అప్పట్లో ఒక్కో షేర్ ధర కేవలం ₹145 మాత్రమే. ఆ సమయంలో మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటే వాళ్లకు దాదాపు 689 షేర్లు వచ్చేవి. చాలా మందికి అప్పట్లో ఇది సాధారణ పెట్టుబడిగా కనిపించుండొచ్చు, కానీ దీర్ఘకాల దృష్టితో ఆ షేర్లను అలాగే ఉంచితే పెట్టుబడిదారులు తరువాతి కాలంలో అసాధారణ లాభాలు అందుకున్నారు. ఇన్ఫోసిస్ షేర్ ధర పెరగడం ఒక్కటే కారణం కాదు. కంపెనీ తరచూ బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్లను ప్రకటించడం వల్ల పెట్టుబడిదారుల చేతిలో ఉన్న షేర్ల సంఖ్య భారీగా పెరిగింది. 1994, 1997, 1999 సంవత్సరాల్లో 1:1 నిష్పత్తిలో సంస్థ బోనస్ షేర్లు ఇచ్చింది. అంటే ఒక్క షేరుకు మరో షేరు ఉచితంగా అందింది. ఇక 2000లో స్టాక్ స్ప్లిట్ చేసింది. అప్పటి వరకు ₹10 ముఖ విలువ ఉన్న షేర్ను ₹5కు విభజించింది. దీంతో షేర్ల సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడితో ఆగలేదు. 2004లో 3:1 బోనస్ ఇచ్చింది. అంటే ఒక షేరు ఉంటే 3 షేర్లు అదనంగా వచ్చాయి. ఇక ఆ తర్వాత 2006, 2014, 2015, 2018 సంవత్సరాల్లో కూడా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఈ అన్ని కార్పొరేట్ చర్యల వల్ల మొదట ₹1,00,000 కొనుగోలు చేసిన 689 షేర్లు క్రమంగా 1,21,264 షేర్లుగా మారాయి. ఇది నిజంగా దీర్ఘకాల పెట్టుబడుల మాయాజాలమని చెప్పొచ్చు. క్రితం రోజు ముగింపు ధర ప్రకారం ఇన్ఫోసిస్ షేర్ ధర 1373.70 వద్ద ముగిసింది. ఈ ధరను 1,21,264 షేర్లకు గుణిస్తే మొత్తం విలువ సుమారు 16.7 కోట్లకు చేరుతుంది. అంటే కేవలం ₹1,00,000 పెట్టుబడి దాదాపు 33 ఏళ్లలో కోట్ల సంపదగా మారింది. దీన్ని బట్టి చూస్తే ఇన్ఫోసిస్ స్టాక్ మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. స్టాక్ మార్కెట్లో తక్షణ లాభాల కోసం పరుగులు తీసే కంటే దీర్ఘకాల దృష్టితో మంచి కంపెనీలను ఎంపిక చేసుకోవడం మంచిది. మధ్యలో పడిపోవడం సహజం. మార్కెట్లో ఎత్తుపల్లాలు ఉంటాయి, కానీ బలమైన వ్యాపార నమూనా, మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలు కాలక్రమంలో తిరిగి నిలబడతాయని నిపుణులు చెబుతున్నారు. ₹1,00,000 పెట్టి 16.7 కోట్లుగా మారడం అనేది ఒక్క రోజులో జరిగిన అద్భుతం కాదు. అది చివరికి 23 ఏళ్లలో సాధ్యమైంది.